కథ పేరు దీపం వెలిగించిన ఆశ. కథ. పూర్వం ఒక చిన్న గ్రామంలో సత్యం అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పేదది. కాని వాళ్లు ఎంతో మనసున్నవారు. ప్రతి సంవత్సరం దీపావళి వచ్చేసరికి వాళ్లు చిన్న మట్టి దీపాలు వెలిగించి ఆనందంగా పండుగ చేసుకునేవారు. ఒక సంవత్సరం మాత్రం పరిస్థితి చాలా కష్టం. సత్యం తండ్రి పనికి వెళ్లి గాయపడి ఇంట్లోనే ఉండిపోయాడు. తల్లికి డబ్బులు లేక దీపాలు కొనలేకపోయారు. అప్పుడు సత్యం చిన్న చేతులతో మట్టి తీసుకుని తానే దీపాలు తయారు చేశాడు. రాత్రి ఆ చిన్న మట్టి దీపాల్లో నూనె పోసి వెలిగించాడు. మొత్తం ఇంట్లో వెలుగులు విరజిమ్మాయి. ఆ సమయాన ఊరంతా చీకటిలో ఉండగా సత్యం ఇంటి వెలుగు అందరికీ ఆశను ఇచ్చింది. పక్కవాళ్లు వచ్చి ఆ వెలుగు చూసి మంత్రముగ్ధులయ్యారు. వాళ్లు కూడా ఆ చిన్న బాలుడిని చూసి, నిజమైన దీపావళి అంటే మనసులో వెలుగు వెలిగించుకోవడం అని చెప్పారు. ఆ రోజు నుండి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ దీపం కేవలం వెలుగు కోసం కాదు, ఆశ కోసం వెలిగించాలి అని నిర్ణయించుకున్నారు. మోరల్: నిజమైన దీపావళి మన చుట్టూ కాదు, మన హృదయంలో వెలగాలి. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు ఒక మాట జీవితం మార్చింది. కథ. ఒక చిన్న ఊర్లో రమేష్ అనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పటినుంచే పేదరికం అతని నీడలా వెంటపడి వచ్చేది. చదువులో బాగానే ఉన్నా పరిస్థితులు అతని కలల దారిని అడ్డుకున్నాయి. ఒకరోజు రమేష్ పట్టణానికి వచ్చి హోటల్లో పనికి చేరాడు. రోజు మొత్తం కస్టమర్లకు టీ, కాఫీలు అందిస్తూ గడిపేవాడు. కాని అతని మనసు మాత్రం ఇంకేదో పెద్ద పని చేయాలని కోరుకునేది. ఒకసారి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఆ హోటల్కి వచ్చాడు. రమేష్ అతనికి కాఫీ ఇచ్చి చిరునవ్వుతో, సార్, ఒకరోజు నేను మీలాగే పెద్ద మనిషి అవుతాను అన్నాడు. ఆ మాట విని బిజినెస్ మ్యాన్ ఆగి నవ్వుతూ చెప్పాడు, నిన్ను చూస్తుంటే నువ్వు అవుతావనిపిస్తోంది. నీ నమ్మకం నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఆ మాట రమేష్ హృదయంలో ముద్రైపోయింది. అదే మాట అతని జీవితాన్ని మార్చింది. రోజూ పని ముగించాక రాత్రి చదువుకోవడం మొదలుపెట్టాడు. క్రమంగా చిన్న కోర్సులు చేసి చివరికి స్వంత టీ షాప్ ప్రారంభించాడు. ఆ షాప్కి పేరు పెట్టాడు, ఒక మాట కాఫీ. ఇప్పుడు రమేష్ ఊర్లో ప్రేరణగా నిలిచాడు. ఆయన చెబుతాడు, జీవితాన్ని మార్చడానికి చాలాసార్లు ఒక చిన్న మాట, ఒక మంచి ఆలోచన చాలు. మోరల్: మన మీద నమ్మకం ఉంటే ఒక మాట కూడా జీవితాన్ని మారుస్తుంది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు మట్టిలోంచి మెరిసిన మనిషి. కథ. ఒక చిన్న ఊరిలో రామయ్య అనే పేద రైతు జీవించేవాడు. రోజూ కష్టపడి పొలంలో పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి ఒక చిన్న కుమారుడు సాయి. రామయ్య తన కొడుకుకు ఎప్పుడూ చెప్పేవాడు, సాయి, మనకి డబ్బు ఉండకపోయినా మన కష్టం, నిజాయితీ ఎప్పుడూ మనని గెలిపిస్తాయి అని. సాయి చదువులో చాలా తెలివైనవాడు. కాని పేదరికం వల్ల చదువుకోలేకపోతాడేమోనన్న భయం రామయ్యని రోజూ వేధించేది. అయినా రాత్రివేళల్లో దీపం కింద సాయి చదువుకుంటూ ఉండేవాడు. ఒకరోజు గ్రామానికి జిల్లా అధికారులు వచ్చారు. గ్రామం నుంచి మెరిసే విద్యార్థులు ఎవరో తెలుసుకుని వారిని స్కాలర్షిప్ కోసం ఎంపిక చేయాలనుకున్నారు. సాయి పరీక్ష రాసి మొదటి స్థానం సాధించాడు. ఆయనకు హైదరాబాద్లో చదివే అవకాశం వచ్చింది. రామయ్య కళ్లలో ఆనంద బాష్పాలు, మట్టిలో పుట్టిన మెరుపు నీలో ఉంది బాబూ అన్నాడు. ఏళ్ల తర్వాత సాయి పెద్ద ఇంజనీర్ అయ్యాడు. తండ్రిని పాత బట్టలతో ఉన్నట్లుగానే చూసి ముందుగా ఆయన కాళ్లు పట్టి నమస్కరించాడు. నన్ను చదివించిన మీ చేతులే నా అసలైన సంపద అన్నాడు. మోరల్: పేదరికం అడ్డంకి కాదు. కష్టం, నమ్మకం ఉంటే ఎవరికైనా విజయమే వస్తుంది.
మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు చెప్పులు లేకపోయిన బాలుడు. కథ. ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. స్కూల్కి ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఒకరోజు స్కూల్కి వెళ్తూ తన స్నేహితుడు కొత్త చెప్పులు వేసుకుని వస్తున్నాడు చూశాడు. రాము మనసులో బాధ కలిగింది. నాకు కూడా చెప్పులు ఉంటే బాగుండేది అని అనుకున్నాడు. ఆ రోజు స్కూల్కి వెళ్ళి బాగా చదవలేకపోయాడు. సాయంత్రం ఇంటికి వస్తూ రోడ్డు పక్కన ఒక అంధ బాలుడు కూర్చుని ఉన్నాడు. అతని కాళ్ల దగ్గర చెప్పులు ఉన్నాయి, కాని అతను నడవలేడు. రాము దగ్గరికి వెళ్లి అడిగాడు, నీకు చెప్పులు ఉన్నాయిగదా, నడవలేవా? అంధ బాలుడు నవ్వుతూ అన్నాడు, అన్నా, నాకు చెప్పులు ఉన్నా కళ్ళు లేవు. నేను ఆకాశం చూడలేను. రాము షాక్ అయ్యాడు. తన దగ్గర చెప్పులు లేవని బాధపడ్డాడు, కాని తన దగ్గర కళ్ళు ఉన్నాయని గుర్తించాడు. ఆ రోజు నుండి అతడు ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ప్రతిరోజు సంతోషంగా స్కూల్కి వెళ్లి కష్టపడి చదివి చివరికి ఒక డాక్టర్ అయ్యాడు. కథానీతి. మన దగ్గర లేనివి గురించి బాధపడకండి, మన దగ్గర ఉన్నవాటిని గుర్తించి ఆనందించండి. మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.